జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న ఆ పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. ఈ తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ చేసి పెడుతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. మనం ఎంత చేసినా ఈ విషయం వాళ్ల మనసుల్లో ఎప్పుడూ పర్మనెంట్గా నిలిచిపోదు. అందువల్ల ఎప్పుడు చూసినా పిల్లలు తమ పెద్దలను ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు, తమ మాట వినమని వాళ్లతోనే వాళ్ళు అంటారు. అందువల్ల ఎప్పుడూ తల్లిదండ్రులు వాళ్ళను తిడుతుంటారు. మేం మీకు ఎన్నెన్నో చేసి పెట్టాం, మీకోసం మా జీవితాల్లో ఎన్నో త్యాగాలు చేశాం, మీకోసం ఎన్నో చేశాం, మేం కూడా ఎన్నో రోజులు పస్తులు పడి మీకోసం మీ కడుపులు నింపాం. మేం మాకంటూ దర్జాగా ఖర్చులు పెట్టుకోలేదు, సరదాలు తీర్చుకోలేదు, మాకంటూ డబ్బు వెనకేసుకోవడమూ లేదు. మీ చదువుల కోసం, బట్టల కోసం, సోకుల కోసం, భవిష్యత్తు కోసం అంతా తగలేస్తున్నాం. ఈరోజు మేము మీ దగ్గర చెప్పి అది అడిగినా ఏదైనా చేసి పెట్టమని కోరుకున్నా మా మాటను గుర్తించి మీరు సహకరించరు. ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఇటువంటి మాటలతో పిల్లలు తల్లిదండ్రులను గాయపరుస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే పిల్లలు ఇవి వినాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ పిల్లలు స్వయంగా రియలైజ్ కావాలి. అందువల్ల మీరు ఎంతకెంత పిల్లలకు చెప్తుంటారో అంతకంత పిల్లల సైకాలజీ విపరీతంగా మారుతుంది. ఒకసారి మీరు వాళ్లతో చెప్తే అయ్యో పాపం మన తల్లిదండ్రులు ఎంతగా చెప్తున్నారో అని వాళ్ళు అనుకుంటారు. కానీ దీన్నే మీరు రోజు 2 సార్లో లేదా 4 సార్లో 10 సార్లో 25 సార్లో ఇలాగే చెప్తుంటే అప్పుడు వాళ్ళ సైకాలజీ చాలా విపరీతంగా మారుతుంది. ఎందుకు ఎప్పుడు చూసినా ఇదే చెప్తున్నారు, వీళ్ళకి వేరే పని లేదా అనిపిస్తుంది. మీరేం చేశారని నాకు బాగా తెలుసు. వాళ్ల మనసులో ఇటువంటి భావన కలుగుతుంది. ఎప్పుడు చూసినా వీళ్ళేంటి ఇదే చెప్తున్నారు, వీళ్ళు మా కోసం ఖర్చు పెట్టిందంతా గుర్తుపెట్టుకునే ఉన్నాం, అదే పదే పదే అనుకోవడం వల్ల వాళ్ల మనసు బాధకు గురవుతుంది. వాళ్ళు శత్రువులవుతారు. ఏమిటా మాటలు, ఎందుకు అలా చేయాలి? ఇదే మనసులో తలచి వాళ్ల మనసు మరింత దిగజారిపోతుంది. ఆ తర్వాత పిల్లలు వాళ్ల నోటుకొచ్చినట్టు వాగడమూ జరుగుతుంది. మనం ఏం చేయగలం? మీరన్నీ చేశారు, మీరు ఇప్పుడు చేసిందంతా మీ అమ్మా నాన్న మీకు చేసి పెట్టారు కదా, మీరేదో కొత్తగా చేసినట్టు అంటారేంటి? ఇటువంటి మాటలతో పిల్లలు అనడం మొదలెడితే ఆ పైన మనం ఏం చేయగలం? వెస్టర్న్ వరల్డ్లో పిల్లలు తల్లిదండ్రులతో ఎంతదాకా మాట్లాడతారో తెలుసా? మ్యామ్, డాడ్, వాట్ ఆర్ యూ టెల్లింగ్ మీ? వీఆర్ హియర్ అవుట్ ఆఫ్ యువర్ ఫన్. హూ టోల్డ్ యూ టు బ్రింగ్ హూ యాజ్ ద హ్యాస్టర్? సో ఇది విన్నారా ఎలా మాట్లాడుతున్నారో? ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఏ కన్నవాళ్లు మాత్రం ఏం చెప్పగలరు? ఈ పరిస్థితి వచ్చేదాకా మనం పెట్టుకోకూడదు. పిల్లలు, అందులోని ఈ కాలపు పిల్లలు ఇచ్చే బదులుంది చూసారా, అటువంటి బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మన తల్లిదండ్రులు మనం ఎంత చేశారనేది పిల్లలు రియలైజ్ అయ్యేలా ఉండాలి. ఎంతమంది అమ్మగారులు ఇలా చెబుతున్నారు తెలుసా? నేను నిన్ను నవమాసాలు మోసి కన్నాన్రా, ఎంత కష్టపడి నిన్ను ఈ నవమాసాలు మోసానో నీకు తెలుసా? డెలివరీ టైంలో నేను ఎంతగా కష్టపడ్డానో, ఎన్ని నొప్పులు భరించానో, ఎన్ని బాధలకు గురయ్యానో, నిన్ను ఆపరేషన్ ద్వారా ప్రసవించాల్సి వచ్చింది, అది తెలుసా నీకు? నీకోసం ఎన్నో చేసి కష్టపడి నీ మలమూత్రాలు శుభ్రం చేశాను తెలుసా అంది. ఇటువంటి మాటలు పడ్డానికా పిల్లలను మనం కష్టపడి కన్నది చెప్పండి చూద్దాం. ఒక కొడుకు కోసం ఆ తల్లి ఎలా తల్లడిల్లిపోతుందో తెలుసా? ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు పిల్లల కోసం ఆ తల్లి చేస్తుంది. పిల్లల కోసం ఇదంతా చేస్తాం. ఇది మన కోసం, మన ఆశల పంట కోసం, మన పిల్లల భాగ్యం కోసం. మనం ఎంతగా కష్టపడి పిల్లలకు జన్మనిస్తే వాళ్ళని ఎంతగా పెంచాలో చూడండి. పిల్లల కోసం మనం ఎన్నో చేస్తాం, నవమాసాలు మోసి కంటాం. ఇదంతా చెప్పుకోకూడదు. ఇలా మాట్లాడడం వల్ల పిల్లల నుంచి విపరీతమైన బాధింపే కలుగుతుంది. మేం ఇదంతా మిమ్మల్ని చేయమన్నామా అని అడుగుతారు.
ఎందుకు మమ్మల్ని పెరగనివ్వకుండా చూసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తారు. ఇదంతా నా చెవులారా నేను విన్నాను. పరిస్థితి చాలా సీరియస్గా మారడం చూశాను. యాక్చువల్గా ఈ తల్లిదండ్రులు ముందు అర్థం చేసుకోవాలి. మనం పిల్లల కోసం ఏమేం చేస్తామో అదంతా మన బాధ్యత అని తెలుసుకోండి. నిజంగా అది మన బాధ్యతే, మన ఇష్టం కాదు. పిల్లలు ఎదిగేదాకా ఆ తర్వాత వాళ్లను చదివించడానికి, వాళ్ల అవసరాలు తీర్చడానికి, వాళ్ల డ్రెస్సులకు, వాళ్ల చదువుల కోసం పెన్ను, పెన్సిలు, స్కూలు ఫీజు, కాలేజ్ ఫీజు. పిల్లలు గనక ఎదిగారంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఫారిన్కి వెళ్ళాలనుకున్నా మన ఇండియాలో పిల్లలు ఒకందుకు చదివేదాకా తల్లిదండ్రులు వాళ్లకు బ్యాక్ బోన్గా ఉంటారు. పిల్లలను చక్కగా చదివిస్తారు. పిల్లలకి సుగుణాలు నేర్పుతారు. చూడు బాబు, నీ స్కూల్ ఫీజు కూడా నేనే కట్టేస్తాను అంటారు. నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను బాబు, నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. ఇంకా కష్టపడ్డానికి సిద్ధమే, నువ్వు బాగా చదువుకోవాలి. అమ్మా, నేను బాగా చదువుకుంటానని వాళ్ళు చెప్తారు. నిజంగా నిన్ను కాలేజీలో చదివిస్తాను. నువ్వు డాక్టర్ చదువైనా చదువు, లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ అయినా చదువు, కానీ చదివే తీరాలి. ఖచ్చితంగా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. అది వాళ్ల భవిష్యత్తు కోసమే. పిల్లల మీదున్న ప్రేమతో పెద్దలు ఏమీ అనలేరు. వాళ్ల కోసం మన మనసులో పరితపించే భావనుంది చూసారా, అది సాధించడానికి చాలా మార్గాలున్నాయి. అందుకోసం మీకు అది చేశాం, ఇది చేశాం అని చెప్పాల్సిన అవసరమే లేదు. మనం మన బాధ్యత నెరవేర్చాం. వాళ్లు తమ పిల్లలకు చేయాల్సినవన్నీ ఆశపడే కదా చేస్తున్నారు. ఫారిన్లో ఈ పద్ధతి లేదు. ఏం జరుగుతుందో తెలుసా? 18 ఏళ్ల దాకా తల్లిదండ్రుల బాధ్యత. తర్వాత వాళ్ళు అమెరికాకు వెళ్లాలన్నా, ఇంగ్లాండ్కి వెళ్లాలన్నా ఏదైనా వాళ్ళిష్టమే. నువ్వు కోరుకుంటే జాబ్ కూడా చేయొచ్చు, అంటే పార్ట్ టైం కూడా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. డబ్బు వెనకేసుకోవచ్చు. వెకేషన్కి వెళ్ళడానికి, ఆ పైన హాస్టల్లో చదువుకోవడానికి, పై చదువులు చదవాలన్నా నువ్వు కూడబెట్టిన డబ్బుతో ఏం కావాలన్నా చేసుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్ వాళ్లకు తగ్గట్టుగా ఉంది. ఎవరెవరు ఏం చదవాలో ప్రతి స్టూడెంట్కి లోన్ కూడా ఇస్తారు. అలాగే లాంగ్ టర్మ్ లో ఇంట్రెస్ట్తో ఆర్థిక సాయం చేస్తారు. అందువల్ల తల్లిదండ్రులకు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏ ఆశ వాళ్ళు పెంచుకోవడం లేదు. కానీ మన ఇండియాలో ఇలాంటి ఫెసిలిటీస్ అస్సలు లేవు. ఎంతవరకు వీలైతే అంతవరకు పిల్లలకు మనసారా సహకారం చేస్తారు. ఇక్కడ ప్రేమ అనేది ఎక్కువ. ఎక్కడ అభిమానం అనేది ఉందో అక్కడ మాట వినాల్సిన అవసరమే ఉండదు. నీకోసం అది చేశాను, ఇది చేశాను, ఇలాంటి మాటలన్నిటికీ చోటు ఇవ్వకూడదు. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా అర్థం చేసుకోవాలి. మనం మన పిల్లలకు చేసే ప్రతి కార్యము మమత, అనురాగం అనే నిజమైన భావనతో మెలగాలి. దీనికోసమే వీళ్ళు చేస్తారు. ఇప్పుడు ఒక ఆవు ఉంది చూసారా, అది అందరికీ పాలిస్తుంది. ఈ ఆవు తన ప్రాణం ఇచ్చి పాలిస్తుంది. అంత మాత్రాన అది ఇవ్వనంటుందా? తల్లి తన బిడ్డకి పాలిస్తుంది అంటే తన కోసం ఇస్తుందా, తన బిడ్డ కోసం ఇస్తుందా? మీరు కొద్దిగా ఆలోచించండి. ఒక తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వకపోతే ఆ బిడ్డ పరిస్థితి కొద్దిగా ఆలోచించండి. ఎంతవరకు తనకు నొప్పెడుతుంది. చాలా ఉన్నాయి, మెంటలీగా చాలా ఉన్నాయి, ఫిజికల్గా ఎన్ని ఉంటాయో చూడండి. ఆ నొప్పిని కప్పిపుచ్చడానికే ఇదంతా చేస్తుంది. ఇందులో ప్రతిఫలం గురించి మాట్లాడితే ఏమీ లేదనొచ్చు. మనం మన పిల్లలకు అండగా ఉంటాం, మన పిల్లలకు చేదోడు వాదోడుగా ఉంటాం. ఇటువంటి ఆలోచన మన మనసులోకి రాకూడదు. ఎవరితో మాట్లాడుతున్నా ఈ మాట ఎవరి నోటి వెంట రాకూడదు. మన మనసులో ఈ భావన అనేది అసలు ఉండకూడదు. ఎందుకంటే వామ్మో, వీళ్ళు తమ బాధ్యతే కదా నెరవేరుస్తున్నారు, దీన్నుంచి తప్పించుకోగలరా? తమ బాధ్యత విస్మరిస్తే పుట్టించుకోవడం దేనికి? అది కూడా ప్రేమతో మనం నెరవేర్చాలి. అవును, ఈ కన్నవాళ్లు కొంచెం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఇటువైపు పిల్లలు కూడా ఆలోచించి చూడాలి. ఈ కన్నవాళ్ళు తమ బాధ్యత తలచి ఏది మన కోసం చేస్తారో వాళ్ళు మన మీదున్న ప్రేమతోనే ఇదంతా చేస్తారు. మహా గొప్ప ఉపకారం చేస్తారు. మన కోసం మన కన్నవాళ్లు చేస్తారు. ఈ విషయం పిల్లలెప్పుడూ తమ మనసులోనే దాచుకోవాలి. అప్పుడు రెండు వైపులా బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలు తమ వరకు
ఉపకారం అనుకుంటారు. తల్లి తండ్రి తమ బాధ్యతని తెలుసుకుంటారు. ఈ తల్లిదండ్రుల బాధ్యత అనేది లిమిట్గా ఉండాలి. ఇది కూడా మహత్తరమైన ప్రశ్నార్థకమే. బ్యాలెన్స్ నార్మల్గా ఉండాలి. చాలా ఎక్సెస్గాను ఉండకూడదు, అలాగే ఏమీ లేకుండానూ ఉండకూడదు. నార్మలిస్ట్గా ఉండాలి. బాధ్యత ఎంతవరకు ఉండాలో మామూలు తల్లిదండ్రులు అయ్యుంటే పిల్లలు ఎదిగేదాకా, అంటే వాళ్ళు పెరిగి పెద్దయ్యి విద్యాబుద్ధులు నేర్చి తిండి తిప్పలు చూసి మంచి చెడ్డలకు ఓర్చి వాళ్ళని ప్రయోజకుల్ని చేస్తే ఈ కాలపు పిల్లలు స్కూల్లో కాలేజీల్లో స్ట్రైకులు అల్లర్లు వగైరాకు పాల్పడుతూ ఉన్నారు. ఈ మధ్య ట్యూషన్ క్లాస్ అంటారు, తర్వాత కోచింగ్ క్లాస్ అంటారు, ఇలా బాగా విస్తరించింది. ఎందరో కన్నవాళ్ళు మా దగ్గరకు వచ్చి చెబుతుంటారు, ఈ ట్యూషన్లు అనేవి ఈ రోజుల్లో చాలా కంపల్సరీ అయిపోయింది, చాలా కంపల్ చేస్తున్నారని అంటారు. కోచింగ్ క్లాసు కూడా షరా మామూలు అయిపోయింది. వీటన్నిటికీ కూడా ఫీజులు బాగా వసూలు చేస్తున్నారని విన్నాను. తల్లిదండ్రులు అందరూ భారీగా మెండుగా ఫీజులు కట్టలేరు కదా, ఖర్చు పెట్టడము వాళ్లకు తెలీదు. ఏదో ఒకటి చేస్తారు, లోను తీసుకుంటారు, లేదా వాళ్ల నగలు పెట్టి ఏదైనా చేసి తమ పిల్లలకు ట్యూషన్ ఫీజు కూడా వాళ్ళు కట్టేస్తారు. అలాగే పిల్లలు తమ కష్టాలన్నీ గ్రహించి చదువుకుంటే అప్పుడు ఆ కన్నవాళ్లకి ఇంత పెద్ద విషయముగా తెలీదు. కానీ చాలామంది పిల్లలు చదువుకోవడం బాగా సోమరులైపోయారు. రాత్రులు ఫ్రెండ్స్తో లేట్ నైట్ దాకా బలాదూరు తిరుగుతారు. అదీగాక తప్పుడు లైన్లో వాళ్ళు అడుగు పెడుతున్నారు. డ్రింక్స్ తీసుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటారు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఇలా తప్పటడుగులు వేస్తున్నారు. తల్లిదండ్రులకి చాలా దుఃఖం కలిగిస్తున్నారు. మన పిల్లల కోసం ఎంత చేస్తున్నాం, అది గ్రహించకుండా పిల్లలు నాశనమైపోతున్నారు. పిల్లలు తమ బాధ్యతని విస్మరిస్తున్నారు. కన్నవాళ్లు తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు, కానీ పిల్లల బాధ్యతగా ఉండట్లేదు. ఈ కారణంగా తల్లిదండ్రుల మధ్య ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. ఎప్పుడు ఏ సమయంలో ఇద్దరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో, తల్లిదండ్రుల పిల్లల బాధ్యత ఏమిటి, వాళ్ల బాధ్యత నెరవేర్చడమే. చదువుకునే సమయంలో చదువు మాత్రమే ఉండాలి. తల్లిదండ్రులు పెట్టే ఖర్చంతా తమ చదువుల కోసమేనని గ్రహించాలి. అలాగే పిల్లల చదువు మీద మనసు పెట్టి వాళ్ళు బాగా చదవాలి. వీళ్ళు చదివిన చదువుకి మనకు ఏం చేయకున్నా పర్వాలేదు, వాళ్ల భవిష్యత్తుకు సహకరిస్తే చాలు. ఈ రకంగా తల్లిదండ్రులు ఒక పట్టుదలతో పిల్లలను పెంచుతారు. వాళ్ళు తమ కోసం జీవించుకున్న పిల్లల కోసం జీవిస్తున్నారు కదా. ఇంకా చెప్పాలంటే ఎందరో కన్నవాళ్ళు పిల్లలతో ఓవర్ లిమిట్కి మించి మాట్లాడడం మొదలెడతారు. పిల్లలు బాగా చదవాలి, సెటిల్ కావాలని వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. పని చేయడం అంటే ఇంకేమీ చేయడం లేదు. బిజినెస్ చేయాలంటే ఆ కన్నవాళ్ళు ఇప్పుడు తమ పిల్లల చేతికి వాళ్ల దగ్గరున్న డబ్బు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు సంబరపడిపోతున్నారు. వాళ్లకు ఏం కావాలో, అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏం కావాలో అది తమ దగ్గర ఉంచుకోవాలి, లేదా బ్యాంకులో వేసుకోవాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ విధానం బావుందంటే వాళ్ళకి వయసు మీద పడ్డాక తమ పిల్లల ముందు దేహి అని చెయ్యి చాచక్కర్లేదు. ఈ ఒక అరేంజ్మెంట్ వాళ్ళు ముందే చేసి పెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని ముందు అర్థం చేసుకుంటే చాలా మంచిది. వాళ్ళు ఓవర్గానూ ఉండకూడదు. పిల్లల మీదున్న ప్రేమతో వాళ్ల పట్ల అతిగా ఆప్యాయత పెంచుకుంటారు. అందువల్ల ఏం చేస్తుంటారు, వాళ్ళ చేతిలో ఏముందో అది అలాగే పిల్లల చేతికి ఇచ్చేస్తూ ఉంటారు. ఒక సోదరుడు ఉండేవాడు అమెరికాలో. తన పిల్లలు ఇంట్లో ఉండడానికి ఆయన అక్కడికి వెళ్ళారు. అక్కడే అహ్మదాబాద్లో ఉండేవారు. బాగా డబ్బున్న మనిషి. కార్లుండేవి, పెద్ద బంగ్లా ఉండేది, బాగా ఉన్నవాళ్ళు. పిల్లవాడు బాగా చదువుకుని పెళ్లి చేసుకుని అతను అమెరికాలో సెటిల్ అయ్యాడు. అతను అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత అతను బాగా సెటిల్ అయ్యాడని చెప్పొచ్చు. బాగా 2 చేతుల సంపాదించేవాడు. అతని మనసులో పిల్లల కోసం ఇంకా సంపాదించాలి, కోటీశ్వరుని కావాలి అనే ఆలోచన ఉండేది. అందువల్ల అతను బిజినెస్లో తన డబ్బు మొత్తం ఇన్వెస్ట్ చేశాడు. అది మాత్రమే కాదు, ఇది చాలదని తండ్రి దగ్గర నుంచి కూడా తీసుకున్నాడు.
ఆ తండ్రి ఏం చేశాడు, తన బంగళా, కారు అన్నీ అమ్మేసి అతని ఇన్వెస్ట్‌మెంట్ కోసం అది ఏముందో అంతా అలాగే క్యాష్ చేసి, ఆ క్యాష్ మొత్తం డాలర్‌గా మార్చి అమెరికాలో ఉన్న తన కొడుక్కి పంపించాడు. అతని కొడుకు కూడా తను పంపిన డబ్బు మొత్తం బిజినెస్‌లో పెట్టేశాడు. హోటల్ బిజినెస్. బాగా సాగుతున్న హోటల్ బిజినెస్ సడెన్‌గా ఒకరోజు మూయాల్సొచ్చింది. ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. డబ్బు మొత్తం పోయింది. ఇప్పుడు తండ్రి దగ్గరికెళ్ళి $5 ఇవ్వండి నాన్న అని అడుగుదామన్నా అతను తన దగ్గర డబ్బు లేదన్నాడు. నేనెక్కడికి పోను. ఇప్పటికీ మీరు నా ఇంటికి రావచ్చు, తినొచ్చు, ఇంకేం కావాలని ఆయన అడిగారు. ఈ విధంగా మాట్లాడే అతని మనసును గాయపరిచాడు. అత్తాకోడళ్ల గొడవ కూడా స్టార్ట్ అయింది. ఇంట్లో చాలా సీరియస్ కండిషన్ మొదలైంది. ఇదే కాక ఇంకా మాట్లాడుకున్నారు. కోడలు ఏం చెప్పింది అంటే, నా ఇంట్లో చెత్త ఉండడానికి వీల్లేదు అని అంది. వెస్టర్న్ వరల్డ్లో కోడళ్ళు తమ అత్తమామలను చెత్త కిందే కదా జమకడుతున్నారు. ఇప్పుడు అతనికి ఆ పరిస్థితి ఎదురైంది. ఇంకా చెప్పబోతే తను బయటికే గెంటేసింది. తల్లిదండ్రులు పాపం ఎంతగా సఫర్ అవుతున్నారు, ఎన్నో సహిస్తున్నారు. మనసు వాళ్ళకి ఎంతగానో వెల్వెల్లాడుతుంది. ఇతను అన్నిటినీ పిల్లల కోసం వదులుకుని ఈరోజు తిరుక్షవరమైపోయాడు. ఒకరోజు పరిస్థితి ముదిరిపోయి ఏమయ్యిందంటే, కొడుకు కోడలు తల్లిదండ్రులను అంటే చెత్తగా భావించి ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఇంతవరకు వచ్చాక ఇలా చేయడం మంచిది కాదు. పిల్లలకు కావలసినంత తిండి పెట్టండి, తర్వాత వాళ్లను వాళ్ల కాళ్ల మీద బతికేలా చేయండి. మేం మా బాధ్యతను కరెక్ట్గా నెరవేర్చాం, మిమ్మల్ని చదివించి గొప్పవాళ్ని చేశాం, అమెరికాకు వెళ్ళడం జరిగింది, అక్కడ బిజినెస్ చేసుకుంటూ సెటిల్ అయిపోయాలన్నావు, అది జరిగిపోయింది. ఇంతకు మించి చేయడానికి ఏమీ లేదు. ఇకపై నువ్వే అంతా చూసుకోవాలి. నువ్వు ఎంతవరకు సాధించగలవో అది అంతా చేసుకో. నీకు చేతకాకపోతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, దీంతో నా బాధ్యత తీరిపోయింది అనండి. ఈ రకంగా ప్రేమ ఎక్కువైతే అన్నిటినీ వదులుకుని వీధిపాలు కావాల్సిందే. ఆ తర్వాత నెత్తి నోరు బాదుకోవాల్సిందే. ఒక అంకుల్ ఉన్నారు. ఆయన పిల్లలకు ఎంత చేశారనేది మాటల్లో చెప్పలేం. అతను అలా చూసి చూసి కొడుక్కి అంతా చేశాడు. కానీ కొడుకు ఏమన్నాడు, నాన్న మీరు బిజినెస్లో తలదూర్చొద్దు, నేను చాలా బాగా బిజినెస్ చేసుకుంటున్నాను, నా బిజినెస్ బాగా జరుగుతుంది అన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ల తర్వాత, ఏం బాబు నీ బిజినెస్ ఎలా ఉంది అని తండ్రి అడిగాడు. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత డబ్బు పోతుంది, ఇంకా ఎవరెవరి దగ్గర నుంచి డబ్బు రావాలి, ఇలా అతను అడుగుతూ పోయాడు. కానీ కొడుకు సరిగ్గా బదులే చెప్పలేదు. అతను తన కోడల్ని చూసి అడిగాడు, ఏమ్మా కొడుకు ఎంత సంపాదిస్తున్నాడు నీకు తెలుసా అన్నాడు. వెంటనే కోడలంది, ఆయన బయట నుంచి వస్తారు కదా, అప్పుడు ఆయన దగ్గర అడగండి, నాకేం తెలీదు అంది. మీకెందుకు ఈ పని, అతను సంపాదిస్తున్నాడు, బాగా కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, దాంతో వదిలేసి వెళ్ళిపోండి, ఇది మన హక్కు, అందుకే ఉండలేకపోతున్నాను, అందుకే అడగాలనిపించింది, వదిలేయండి. దాదాజీ ఒకరితో అన్నారు, తండ్రి పిల్లల కోసం ఏమేమో చేశాడు. దాదాజీ అన్నారు, నువ్వు పిల్లల కోసం ఏవేవో చేశావు, ఇంకా నువ్వు అతని గురించే మాట్లాడుతున్నావా? నువ్వు చనిపోయాక నీ కొడుకు నీ పెద్ద ఫోటోకి డైలీ పువ్వులతో ఆరాధిస్తాడు అనుకుంటున్నావా? లేదు, అలాంటిదేమీ చెయ్యడు. ఆ మాటకొస్తే ఏ కొడుకు తండ్రికి చేయడం లేదు. నేనే నా తండ్రికేం చేయడం లేదు, నా కొడుకు మాత్రం ఎలా చేస్తాడు? దాదాజీ అతనికి వివరించాడు. ఇంతకు మించి నువ్వెందుకు పరితపిస్తావు? తన మానాన తన్ను వదిలేయి, ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటే అదే చాలు. నీకు వయసు మీద పడింది, నువ్వెందుకు బాధపడతావు, ప్రేమ అని తప్పిస్తావు? ఇప్పుడే ఏదైనా చూసుకో, నీకంటూ ఏదైనా చేసుకో. నువ్వు టికెట్ తీసుకునే టైం వచ్చింది, అందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. కాబట్టి అది గుర్తుంచుకో. ఆలోపు నీకంటూ ఏమైనా దాచుకో.
నువ్వు నిన్ను మార్చుకోవడానికి ప్రయత్నించు, భగవంతుణ్ణి వేడుకో, ఆత్మను అర్థం చేసుకునే దారి చూడు, జ్ఞానుల పాదాలు చేరుకో, ఆ గతాన్ని వదిలేయి. కానీ ఈ ప్రేమ అనేది మనిషిని వదలదు కదా. పిల్లల పట్ల ఇంత అటాచ్మెంట్ ఉంటే దాన్ని వదులుకుని మనం బతకలేం కదా. పిల్లలు తల్లిదండ్రుల బిహేవియర్ చూసి కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా విసిగెత్తిపోయారు. ఇంకా భగవంతుణ్ణి స్మరిస్తూ మౌనంగా ఉండిపోండి. ఎందుకు అన్నింట్లో తలదూర్చుతారు? మీకు అసలు ఏం కావాలి? ఎందుకు ఎప్పుడు చూసినా జోక్యం చేసుకుంటారు? నోరు మూసుకుని ఉండండి. నోరు మూసుకుని పడుండలేరా? మీరు భగవంతుని పేరు చెప్పి స్మరించండి. లేదంటారా? మీరు సైలెంట్గా గుళ్ళకు వెళ్ళండి, వెళ్ళి కథాకాలక్షేపం వినండి. కానీ ఇతనికి మనసు వాటి మీద పోలేదు. ఆ అంకుల్కి 80 ఏళ్ళు ఉంటాయి. ఇంకా చెప్తే అది కూడా ఆయన దాటేశారు. ఆయన ఎప్పుడూ సభలకు వస్తారు. ఒకసారి ఆయనకి ఒంట్లో బాగోలేకపోయింది. 15 రోజుల పాటు ఆయన అసలు రాలేదు. ఆయన్ని అడిగారు. 15 రోజుల తర్వాత వచ్చాక ఆయన దగ్గర దాదాజీ అడిగారు. పాపం ఆరోగ్యం క్షీణించింది, వీక్నెస్ వచ్చింది అని అన్నారు. దానికి దాదాజీ, మీకు 80 ఏళ్ళు దాటిపోయాయి, మీకు సిగ్నల్ పడిపోయింది, ప్లాట్ఫామ్ చేరడానికి ఇంకా కొంచెమే టైం ఉంది, మీరు ట్రైన్ దిగే టైం అయిపోయింది, అందువల్ల ఇప్పుడే పెట్టే బేడ సర్దుకుని సిద్ధంగా ఉండండి, మూట సర్దుకుని ధైర్యంగా నెత్తిని పెట్టుకోండి. ఇంకా ఎంతకాలం ఈ లోకంలోనే ఉంటారు? మీరు రిటైర్డ్ అయ్యారా లేక బిజినెస్ ఏదైనా చేస్తున్నారా అని అడిగారు. దానికి ఆ వయసైన తాత ఏమన్నారంటే, నేను రిటైర్డ్ అయ్యాను, నా 3 కొడుకులు బిజినెస్లు అవి చూసుకుంటున్నారు, నేను ఇక చేయాల్సిందేమీ లేదు, నేను బిజినెస్ వగేరాలు మానేశాను అన్నాడు. కానీ ఈ బిజినెస్ యొక్క లావాదేవీల లెక్కలన్నీ నేనే చూసుకుంటున్నాను అని చెప్పాడు. ఇది మాత్రమే చూసుకుంటున్నానన్నాడు. దాదాజీ ఎందుకన్నారు? వెంటనే పిల్లలకు మేనేజ్ చేయడం అసలు తెలీదు అన్నారు. అకౌంట్స్ మ్యాటర్లో పూర్తిగా నాకే తెలుసు, వాళ్ళకి తెలీదు అన్నారు. పిల్లలందరికీ కూడా 25 ఏళ్లు దాటిపోయాయి, మీకు 80 ఏళ్లు దాటాయి, ప్రతి కొడుక్కి 30 ఏళ్లు దాటిపోయాయి, ఇంకా వాళ్ళకి తెలీదంటారేంటి అని అడిగారు. ఇలాగే మీ కన్నవాళ్లు కూడా చేసేవారా? వాళ్ళు కూడా చచ్చేదాకా ఇలాగే చెప్పేవారా? నా పిల్లలకు ఏం తెలీదు, ఏమీ అర్థం కాదు, నేనే చూసుకోవాల్సి వచ్చేదని. మీ నాన్నగారికి మీ తాతయ్య ఇలాగే కదా నేర్పించేవారు. ఈ విధంగా మీరుంటే ఎలా? అందువల్ల మీరు ఇవన్నీ వదిలేయండి, పిల్లలకి అప్పచెప్పండి. మొదట పిల్లలకంటే నేను చించేస్తాను, పొడి చేస్తాననే భావన తీసేయండి అన్నారు. నాకు మాత్రమే తెలుసు అని అనుకోకండి, ఇక మీదట మీకు మాత్రమే తెలుసు అనకండి. మీ ఆత్మను చూసుకోండి, అలాగే మోక్షానికి వెళ్ళడానికి తయారవ్వండి. అప్పుడే అతనికి అంతా అర్థమయ్యింది. అన్నిటినీ తన పిల్లలకు వదిలేశారు. మన బాధ్యత ఏంటని ముందు మనం తెలుసుకోవాలి. ఈ మాత్రం అటాచ్మెంట్ లౌకికంలో ఇంత ప్రేమ, అభిమానం, డబ్బు మీద ఆశ, పిల్లల మీద ఆశ, ఇంట్లో మనదే పై చేయి, ఎప్పుడూ నేను చెప్పేదే అందరూ వినాలి, ఈ రకంగానే తల్లిదండ్రులందరూ అనుకుంటూ ఉన్నారు. అందువల్లే వీళ్లకు ఏదైనా సెట్ బ్యాక్ వస్తే వీళ్ళు చెప్పేది ఎవరూ వినడం లేదు. ఇటువంటి బాధని మనమే రప్పించుకుని ఆ తర్వాత బాధపడాల్సిన అవసరం ఏముంది? మనం ఇది ఎప్పుడూ తెలుసుకోవాలి. దీన్ని ఇక్కడే ఇలాగే వదిలేద్దాం. మనం మన బాధ్యత మాత్రం నెరవేర్చితే చాలు. బాధ్యతే. ఇందులో ఎవరూ అనక్కర్లేదు, చెప్పేలా మనం నడుచుకోకూడదు. అంతా మన మనసులో ఉంటే చాలు. జై సచ్చిదానంద.